హాయ్ అండి అందరికీ. ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ తోటకూర ఫ్రై చూపిస్తానని చెప్పాను కదా. ముందు బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ని కట్ చేసి అది బాగా వేగిందా ఉంచుకోవాలి. తర్వాత క్యారెట్ బీట్రూట్ పేస్ట్ చేసి ఇలా వేసేయాలి. ఇది కొంచెం బాగా వేగాలి. ఇదిగోండి ఇలా నేను జ్యూస్ తీసుకొని దాంట్లో మిగిలిన పిప్పి ఉంటుంది కదా అది వేసాను. మీకు కావాలంటే డైరెక్ట్గా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీయకుండా మామూలుగా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే అది వేస్ట్ చేయడం ఎందుకులే అని ఇట్లా వేసాను. తోటకూర కడిగి పెట్టాను. ఇప్పుడు తోటకూర వేసేద్దాం. ఇదిగోండి ఇది బాగా వేగాలి. ఇలా తోటకూర వేసినాక ఇలా కలిపేసేసి వేసుకునే వాళ్ళు తాలింపులో చిన్నపాయలు 2-4 కొట్టి వేసేసుకోవచ్చు, అదే టేస్ట్ని బట్టి. నేనైతే ఈరోజు వేయలేదు. ఇలా కలుపుకొని 1 నిమిషం హైలో పెట్టుకుంటే తోటకూర మొత్తం మామూలుగా మెత్తగా అయిపోతుంది కదా. అలా పెట్టినాక 1-2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. వాటర్ కూడా త్వరగా వేగుతుంది కదా. ఇదిగోండి అలా మెత్తబడిపోతుంది మొత్తం. ఎంతైనా సరే తోటకూర చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా అయిపోతుంది. తోటకూర మెత్తబడింది కదా. కొంచెం సాఫ్ట్ అవ్వాలి తోటకూర. అలా అయితే ఉప్పు కారం వేయచ్చు. ఇదిగోండి మగ్గిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు కారం వేసేయాలి. ఇలా నూనె పైకి ఇదిగోండి ఇలా నూనె పైకి తేలాలి. పైకి తేలితే కొంచెం ఉప్పు కారం పట్టిందా కొంచెం అదిగోండి అలా నూనె పైకి తేలేస్తే కర్రీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి.